అది అడ్డు పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తున్నారా? నష్టపరిహారం అడుగుతున్నామమ్మా. మీకు అంత కష్టంగా ఉంటే చెప్పండి, కేసు పెట్టి కోర్టుకు వెళ్తాం. మేం సాక్ష్యం చెప్తే ఎలాంటి తీర్పు వస్తుందో సార్కి చాలా బాగా తెలుసు. కోటి కాదు గాని ఓ 10 లక్షల రూపాయలు ఇస్తాను. మరీ పప్పులు బెల్లం బేరం ఆడుతున్నారేంటి సారు? ఒక ఆడపిల్ల శీలానికి మీరు కట్టే ఇలువ 10 లక్షలేనా? ఆ 10 లక్షలు కూడా ఎక్కువే. మీ పిల్లాడు మా పిల్లకు ఫోన్ చేసింది నిజమా కాదా చెప్పండి. నిజమే. బుద్ధి తక్కువ మావాడు ఫోన్ చేశాడు. మా పిల్లని ఇంటికి పిలిపించుకొని తప్పు చేయడం నిజమా కాదా అది చెప్పండి. అదే వాడు చేసిన పెద్ద తప్పు. అంటే మీ వాడు తప్పు చేశాడనే కదమ్మా. అవును, వాడు తప్పు చేశాడు. కానీ మీరు ₹1 కోటి అడగటం అన్యాయం. న్యాయమో అన్యాయమో మేము అడిగినంత ఇస్తే తీసుకొని మౌనంగా వెళ్ళిపోతాం, లేదంటే కేసు పెట్టి కోర్టుకి ఈడుస్తాం. మీ పరువు తీస్తాం, తర్వాత మీ ఇష్టం. పదవే పోదాం. ఆగండి. వెళ్ళని ప్రసాద్, ఏం చేసుకుంటారో చేసుకొనివ్వు. నీకు తెలియని కేసులా, నువ్వు చూడని కోట్లా? వీళ్ల మొహానికి ₹1 కోటి కావాలా? నువ్వు ఉండు భవన. గురవయ్య, కాంతమ్మ, ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదు, ఎవరికీ చెప్పకూడదు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. మీరు అడిగిన ₹1 కోటి వీడియో చూపిస్తే ఏ తప్పు చేయకపోతే ₹1 కోటి ఎందుకు ఇస్తాము అన్నారని జడ్జి సారు
మిమ్మల్ని నిలదీస్తారు. అప్పుడు సమాధానం ఇస్తారా, లేకపోతే ఇప్పుడు 2 కోట్లు ఇస్తారా? ఇంత మోసం చేస్తావా? ఇందులో మోసమే ఉందమ్మా. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నారు. మీలాంటోళ్లతో ఇలానే బేరమాడాలి. అప్పుడే కదా మేం కూడా 4 రాళ్లు వెనకేసుకుంటాం. బాగా తెలివి మీరిపోయారు. మీరు నేర్పిన విద్య సారు. దొంగ సాక్ష్యాలు చెప్పించి అలవాటు చేశారు. మేము అలవాటు పడ్డాం. మీ నిర్ణయం ఏంటో తొందరగా చెప్పండి. రేయ్, ఏడవకు. ఈ బుద్ధి ముందుండాలరా. ఇదేంటి వీళ్ళు టీవీ పేపర్ ఏదేదో అంటున్నారు, రండి చూద్దాం. గురవయ్య, ఇది అన్యాయం. మీరడిగిన ₹1 ఇస్తానన్నా కూడా ప్రెస్కి మీడియాకి వెళ్తానంట మాత్రం ఏం బాలేదు. మేము ఎక్కడికి వెళ్ళకూడదంటే ₹1 కాదు, 2 కోట్లు కావాలి. రెండు కోట్ల? చెట్టుకి ఏమైనా కాస్తున్నాయా? మరి మా ఆడపిల్ల మాత్రం మా ఇంటి పెరట్లో మొక్కకు పూసిన పువ్వా అమ్మా? నీ ఇష్టం వచ్చినట్టు తెంపి పడేయడానికి, నలి పడేయడానికి. అన్యాయంగా మా బిడ్డ బతుకు బుగ్గిపాలు చేశాడు. దానికి లగ్గం ఎట్ట అవుతుంది? నువ్వెందుకు ఆపినావే? ఏడుతానే ఉండు. అయ్యో, నా శీలం పోయింది. ఆపుతావా నీ బెదవ నాటకాలు? ఏమైంది మావయ్య? వీళ్ళతో కాంప్రమైజ్ అయ్యాం. మొదట ₹1 అడిగారు, ఇప్పుడు 2 కోట్లు అడుగుతున్నారు. ముందు వీళ్ళ దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. ₹1 ఇస్తామని ఒప్పుకునేసరికి అది వీడియో తీసి ఇప్పుడు 2 కోట్లు అడుగుతున్నారు. ఇవ్వకపోతే మీడియాకి ప్రెస్కి వెళ్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ విషయం ఎక్కడ పిన్ని? ఇందాక దివ్య గారు మీతో చెప్పింది విన్నారా నాన్న? కాంప్రమైజ్ అవుతాం అన్నారు. ఇప్పుడు ఏమైందో చూడండి. అవును, మీరు చెప్పినట్టుగా వీళ్ళతో కాంప్రమైజ్ కాకుండా ఉండాల్సిందే. తొందరపడి తప్పు చేశాం. దీపు ఏం తప్పు చేయకుండా ₹1 ఎందుకు ఇస్తామన్నారని ఈ గురవయ్య కోర్టులో లా పాయింట్ లేవనెత్తాట. ఇప్పుడు మళ్ళీ నోరు మెదపకుండా ఉండటానికి 2 కోట్లు అడుగుతున్నాడు. 2 కోట్లు. సరే, 2 కోట్లు ఇవ్వడం కష్టం అయితే నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అయ్యా.